మహిళలకు ఉచిత బస్సు పథకంపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ముమ్మరం చేసింది. అధ్యయనం కోసం మంత్రులు బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహిన్. మొత్తానికి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తోంది. అక్కడ కేఎస్ఆర్టీసీతో పాటు బీఎంటీసీ బెంగళూరు మహానగరపాలికకు సంబంధించినటువంటి సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని చేస్తూ ఉన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అలాగే మంత్రి అనిత, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముగ్గురు నేతృత్వంలో అధికారుల బృందం కూడా అక్కడ పర్యటిస్తుంది. ప్రస్తుతం అక్కడ రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితోటి వారంతా కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం భేటీ అయినంతరం భేటీకి ముందే అక్కడ కర్ణాటకలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా అమలు చేస్తున్నటువంటి పథకం, అలాగే వాళ్ళు ఉచితంగా బస్సు పథకాల్లో సంబంధించి అంశాలకు సంబంధించి ఎలా అమలు చేస్తున్నారో వాళ్ళకి ప్రయాణికులకు కలుగుతున్నటువంటి లబ్ధి ప్రయోజనాలకు సంబంధించి కూడా వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ మంత్రుల కమిటీ కూడా స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణించి స్వయంగా అడిగి తెలుసుకుంది. అలాగే అధికారుల నుంచి కొంత వివరణ కూడా తీసుకుంది. అలాగే ప్రస్తుతం మంత్రి రామలింగారెడ్డితో భేటీ అమలుకు సంబంధించినటువంటి కార్యాచరణ, తదుపరి అంశాలకు సంబంధించి, అలాగే వ్యయం చేస్తున్నటువంటి బడ్జెట్, అలాగే మొత్తంగా ఎంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం కలుగుతుందన్న అంశానికి సంబంధించి మొత్తం పూర్తి వివరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మంత్రులు కర్ణాటకలో పర్యటించి, అలాగే తెలంగాణలో కూడా పర్యటించి ఆ తదుపరి పూర్తి స్థాయి నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు. అట్లే వాస్తవానికి ఇక్కడ కూడా ఉగాది తర్వాత ఇక్కడ కూడా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ అధ్యయన నివేదికను మంత్రుల కమిటీ పరిశీలించిన తర్వాత ఈ అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తదుపరి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత, ఈ పూర్తి స్థాయి అధ్యయనం జరిగిన తర్వాత రాష్ట్రంలో కూడా ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మంత్రుల కమిటీ కర్ణాటకలో పర్యటించి అక్కడ కర్ణాటకలోని కేఎస్ఆర్టీసీ, అలాగే బీఎంటీసీకి సంబంధించినటువంటి బస్సుల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధి ప్రయోజనాలు, అలాగే లబ్ధిదారులతో కూడా మాట్లాడి స్వయంగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత ఈ నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మంత్రుల కమిటీ సమర్పించబోతోంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ స్వామితో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. వాటర్ స్టూడియో.